మరోవైపు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే గడిచిన 2 రోజుల్లో కూడా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినటువంటి పరిస్థితి. 41, 42 వరకు కూడా చాలా చోట్ల నమోదైనటువంటి పరిస్థితి. విశాఖపట్నంలో అత్యధికంగా మనం చూసుకుంటే పద్మనాభంలో 41.2 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఉదయం దాదాపుగా 9 గంటల నుంచి రోడ్ల మీద తిరగడానికి ప్రజలు కానీ వీళ్ళు కానీ భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అత్యవసరం అయితే తప్పితే కానీ ప్రజలు వచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఇప్పుడు మనం ఆల్రెడీ కొన్ని రోడ్స్ చూస్తున్నాం ఎంటీగా. అంటే సాధారణంగా వాహనాల మీద వీటి మీద తిరిగే వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారు, కానీ నడిచి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ శాతం కనిపిస్తున్నటువంటి దీన్ని మనం ఆల్రెడీ విజువల్స్లో చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మరోవైపు ఉక్కపోత ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంది. గాలిలో హ్యూమిడిటీ శాతం ఎక్కువగా ఉండడం వల్ల సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో బయట కొన్ని చోట్ల లైట్గా గాలి ఉన్నప్పటికీ మిగతా ప్రాంతాల్లో మాత్రం ఉక్కపోత ఎక్కువ అవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మాన్సూన్ ఏదైతే ఉందో దాదాపుగా కేరళలో ప్రవేశించి సో ఫర్దర్గా అడ్వాన్స్ అవడానికి కూడా అక్కడక్కడ ప్రస్తుతం అవకాశాలు ఉన్నాయి. సో అది ఈ రోజు రేపులో పూర్తి స్థాయిలో ఇటు ఆంధ్రప్రదేశ్ అలాగే అటు కేరళలో కొన్ని ప్రాంతాలు అలాగే తమిళనాడులో కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందని చెప్పి వాతావరణ శాఖ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఒక ట్రఫ్ లైన్ కూడా మనకి విదర్భ ప్రాంతం నుంచి ఒక ట్రఫ్ లైన్ కొనసాగుతుంది. దీని ప్రభావం వలన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు అయితే పడేటువంటి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పెరిగిన టెంపరేచర్స్ వల్ల బయట తిరగాలనేది ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ ఆల్రెడీ మనం చూడొచ్చు విజువల్స్ వీళ్ళంతా కూడా సో బయట తిరగాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ చాలామందిని చూస్తున్నాం. వీళ్ళంతా కూడా ఏంటంటే ఒకసారి ఈ టైంలో ట్రావెల్ చేయాలని తీవ్ర ఇబ్బందులు పడి ఎక్కడైనా ఉంటే చెట్ల కింద వీటి కింద సేద తీరుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుందని చెప్తున్నారు. మరోవైపు పూర్తి స్థాయిలో ఋతుపవనాలు విస్తరించడానికి మరికొంత సమయం పడుతుంది. అయితే ఇన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ప్రీ మాన్సూన్ యాక్టివిటీ అంటారంటే మాన్సూన్ రావడానికి కావాల్సినటువంటి పరిస్థితి ఎలా ఉంది. ఇప్పుడు కొంతమంది వెళ్తున్నారు. ఎండలు ఎలా ఉన్నాయండి? చాలా మామూలుగా లేదు. అంటే ఇక్కడ దాదాపు 40-41 కూడా విశాఖపట్నం నమోదైంది. 40 అయిందండి. ఓకే ఓకే, చాలా విపరీతంగా ఉందండి. బయట తిరగలుగుతున్నారు అసలు? ఇలాంటి ఎండలు అయితే మటుకు చాలా ప్రమాదకరం అనిపిస్తుంది నాకైతే. ఓకే చూడొచ్చు. అంటే ఎండల తీవ్రత అయితే మాత్రం ఎక్కువ ఉంది. దాదాపుగా విశాఖపట్నంలో హైయెస్ట్ 41.27 నమోదైనటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అది పద్మనాభంలో నమోదైంది. సో నగరంలో కూడా అంటే విశాఖపట్నంలో దాదాపు హైయెస్ట్ టెంపరేచర్ దాదాపుగా ఎక్కువ శాతం పడదు. బట్ ఇక్కడ ఏంటంటే సీ కోస్ట్ ఉండడం వల్ల హ్యూమిడిటీ ఎక్కువగా ఉండి సో ఉక్కపోత ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి హీట్ వేవ్ కండిషన్స్ ఉన్నటువంటి ఫీల్ ఎక్కువ శాతం ఉండేటువంటి పరిస్థితి ఉంది. సో గత 3 రోజులు కూడా ఇలాంటి పరిస్థితి ఉత్తర కోస్తా జిల్లాలో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సాయంత్రం తర్వాత అయితే అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కొన్ని వర్షాలు పడడానికి మాత్రం ఆస్కారం ఉందని మనం చెప్పొచ్చు. విడుదల రాజశేఖర్ నాయుడు, విశాఖపట్నం నుండి.